పితా పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు మిమ్మల్ందరినీ కూడా అనుదిన దివ్యవాకుకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదకుడి మీకు దొరుకునని మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో పలికినటువంటి విధముగా మనమందరము కూడా ఈ ఆగమన కాలపు 2వ వారములో మరి శుక్రవారం రోజున మనమందరము కూడా క్రీస్తు ప్రభు యొక్క రాక కోసమై నిరీక్షణతో వేచి ఉండేటువంటి కాలము ఈ ఆగమన కాలం. కనుక మనము క్రీస్తు జననానికి అతి చేరువలో ఉన్నాము కనుక ఆయన జననాన్ని మనము ఒక అర్థవంతమైనటువంటి రీతిలో కొనియాడాలనేటువంటి ఆశతో మనం ఆరాట పడుతున్నట్లయితే మొట్టమొదటిగా మనము చేయవలసినది హృదయ శుద్ధి కలిగి జీవించాలి. ఎప్పుడైతే మనము హృదయ శుద్ధి కలిగి జీవిస్తూ ఉంటామో మనలో ఉన్నటువంటి ఆలోచనలు మారుతాయి, మనలో ఉన్నటువంటి ఆ నడవడిక మారుతూ ఉంటుంది, మనలో ఉన్నటువంటి ఆ జీవిత విధానము మారుతూ ఉంటుంది. మనము ఎప్పుడు కూడా క్రీస్తు ప్రభువుకి చెందినటువంటి బిడ్డలుగా మనము జీవించగలుగుతామే తప్ప క్రీస్తు ప్రభుకి విరుద్ధమైనటువంటి బిడ్డలుగా మనము జీవించము. ఎందుకంటే ఈ హృదయ శుద్ధి అనేది మన పాపములను మనము ఒప్పుకొని మనము పాపము నుండి శుద్ధి పొంది రానున్నటువంటి క్రీస్తు ప్రభు కోసము మన హృదయాలను సముసిద్ధము చేసుకోవటమే ఈ హృదయ శుద్ధి. ప్రియ సహోదరి సహోదరులారా, రెండవదిగా ఈ ఆగమన కాలములో క్రీస్తు ప్రభు యొక్క జననము కోసము మనం ఆతృతతో సంతోషముతో ఎదురు చూడగలగాలి అంటే, ఆ స్వభావం మనకు రావాలి అంటే మనలో ఈ సోదర భావం అనేది చాలా చాలా అవసరం. సోదర భావం అంటే మనకున్నదంతా కూడా ఎదుటివానికి ఇచ్చేసి సాయం చేసి, ఇదిగో నేను నాదంతా కూడా నీకు ఇచ్చేసానని చెప్పేసేసి డప్పు కొట్టుకోవటము కాదు. సోదర భావం అంటే కష్టంలో ఉన్నటువంటి వారిని, బాధల్లో ఉన్నటువంటి వారిని, ఇక్కట్లో ఉన్నటువంటి వారిని, వీరందరినీ కూడా అనారోగ్యంతో బాధపడి వీరందరినీ కూడా మనము దర్శించి వారి బాధల్లో మనము కూడా పాలు పంచుకొని, వారి కష్టాల్లో మనము కూడా పాలు పంచుకొని, వారికి జరిగేటువంటి అవరోధాల్లో వారిని మనము దగ్గర ఉండి ప్రోత్సహించి నేను ఉన్నాను అనేటువంటి ఒక శక్తిని, భరోసాను మన తోటి సహోదరుడికి మనము ఇచ్చినట్లయితే అదే సోదర భావం. ప్రియ సహోదరి సహోదరులారా, సోదర భావం అంటే నీకున్నటువంటి ధనాన్ని ఇవ్వమని కాదు, లేకపోతే నీవు అతనితో కలిసి తిరగమనటం కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, నేను బాధపడినప్పుడు, నేను కష్టపడినప్పుడు, నేను ఇబ్బందులు గురి అయినప్పుడు, నేను శ్రమలకు గురి అయినప్పుడు, నేను నిందారోపణ కలిగి జీవించినప్పుడు ఎదుటివారు నన్ను ఏ విధంగా పరామర్శించాలి, ఎదుటివారు ఏ విధంగా నాకు సహాయం చేయాలి, ఎదుటివారు ఏ విధంగా నాకు తోడ్పడాలి, ఎదుటివారి యొక్క సహాయం నాకు ఏ విధంగా అవసరమని నేను ఎదురు చూస్తూ ఉంటానో అదే తత్వముతో ఎదుటివారిని ఆదరించినట్లయితే, ప్రేమించినట్లయితే అదే సోదర భావం అని చెప్పేసి ప్రభు పలుకుతూ, ఇటువంటి తత్వంతో మనం జీవించినప్పుడు రానున్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క ఆ జననము కోసము ఆతృతతో, ఆనందముతో ఎదురు చూడగలుగుతాం. అంతేకాని స్వార్థపూరితమైనటువంటి జీవితముతో నాకుంటే చాలు, నేను తింటే చాలు, అందరికంటే నేను ఒక విధమైనటువంటి ఒక పై మెట్టులో నేను ఉండాలి అనేటువంటి స్వార్థ బుద్ధితో మనం జీవించినప్పుడు ఆ ప్రభు యొక్క రాక కోసం మనము ప్రేమపూర్వకంగా, ఆనందపూర్వకంగా ఎదురు చూడలేము. మూడవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, మనము శాంతి సమాధానాలతో మనము ప్రభు యొక్క జననము కోసం, ఆయన రాక కోసం ఎదురు చూడాలి. శాంతి సమాధానం అంటే ప్రియ సహోదరి సహోదరులారా, నీతితోనూ నిజాయితీతోనూ ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి దేవుడు నాకు ఇవ్వగలడు. ఆ శక్తి ద్వారానే నా జీవితంలో వచ్చేటటువంటి అలజడ నుండి, అలల నుండి నేను శాంతిని పొందుతాను అనేటువంటి తత్వంతో మనం జీవించినప్పుడు క్రీస్తు ప్రభు యొక్క జననము కోసము మనము
ఆరాటపడుతూ ఆనందంతో ఎదురు చూడగలము. కనుక ఈ ఆగమన కాల 2వ వార శుక్రవారం రోజున మనం అందరము కూడా ఆ ప్రభుకు ప్రాధేయపడి ఆ ప్రభు యొక్క దీవెనలు పొంది దేవుని యొక్క జననము మన హృదిలో చోటు చేసుకోవాలనేటువంటి ఆ ఆతృతతోనూ ఆ యొక్క శక్తితోనూ మనం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.